మరి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. భానుడి ప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండలకు ఉక్కపోత వడగాలులు కూడా తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో ఎండల ప్రభావానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. దంచి కొడుతున్న ఎండలతో జనం బెంబెలెత్తిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలోనే నమోదవుతున్నాయి. బయటకు వెళ్తే చాలు భయపడిపోతున్నారు. ఒకవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతుంటే మరోవైపు ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి బెంబెలెత్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది. విపరీతమైన ఎండతో మాడు పగిలేలా ఎండలు ఉన్నాయనే జనంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 44 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నమోదయ్యాయి. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఎట్లా ఉంది సార్ ఎండలు? సార్ బాగా ఎండ పడుతుంది. ఈ ఎండాకాలం అయితే చిన్నపిల్లలు బయటకు రాకుండా ఉండడం చాలా మంచిది. పొద్దున 10 గంటల నుండి 4 గంటల వరకు చిన్నపిల్లల్ని ఇంట్లోనే ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ఎండలు అయితే ఫుల్ కొడుతున్నాయి. పెద్ద మనుషులు కూడా బయటకు రావద్దు. ఎమర్జెన్సీ అంటే అత్యవసరం ఉంటేనే బయటకు రావాలి, లేదంటే ఇంట్లోనే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది సార్. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలని అయితే చెప్తున్నారు. క్యాపులు లేదా ఇతర ఏదైతే స్కార్ఫ్లు కట్టుకోవడం, టవల్స్ లేదంటే కర్చీఫ్లు కట్టుకొని రావాలి అని నిపుణులు అయితే సూచిస్తున్నారు. వైద్యులు సైతం అదే చెప్తున్నారు. గడిచిన 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి బగబగలతో జనం అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది వడదెబ్బతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. మరికొంతమంది ఆసుపత్రుల పాలవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాశీపేటలో 44.2 డిగ్రీలుగా నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా జైనాథ్లో 44 డిగ్రీలుగా నమోదైంది. నిర్మల్ జిల్లా కడంపెద్దూరులో 43.8 డిగ్రీలుగా నమోదైంది. మిట్ట మధ్యాహ్నం అయితే చాలు సూర్యుడు సుర్రుమంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక పనుల నిమిత్తం బయటకు వెళ్ళిన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. అధికారులు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే శీతల పానీయాలు తీసుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే నార్నూరు కావచ్చు, మంచిర్యాల కోల్బెల్ట్ ఏరియాల్లో మాత్రం ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి అది కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇది ఎండలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.